దేశ రాజధాని వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. త్వరలో అతిపెద్ద చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకోబోతున్నాము అని. అయితే 21వ శతాబ్దంలో తీసుకున్న నిర్ణయాల్లో ఇది ఒక చరిత్రగా నిలిచిపోతుంది అని. అదైతే దేశాభివృద్ధికి మరింత ఊపునిస్తుంది, మహిళల భాగస్వామ్యాన్ని గణనీయంగా కూడా పెంచుతుంది అని ఆయన తేల్చి చెప్పారు. ఆర్థిక సామాజిక రంగాలకు మలుపు తిప్పుతోంది అని. అయితే ఢిల్లీ విజ్ఞాన భవన్లో నిర్వహించినటువంటి నారీ శక్తి వందన సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్ అండి, అదే 21వ శతాబ్దపు అత్యంత నిర్ణయాలలో ఒకటిగా చారిత్రాత్మకంగా ఇది నిలిచిపోతుంది, ఇది కీలకం అయినటువంటి బిల్లు అని చెప్పి. అయితే పాలనా నిర్ణయాల ప్రక్రియలో సామాజిక న్యాయాన్ని ఒక ముఖ్య అంతర్భాగ అంశంగా మార్చడంలో ఈ బిల్లు కీలక పాత్ర పోషిస్తుంది. ఈ బిల్లును ఆమోదించడంతో దేశ పార్లమెంటు ఒక కొత్త చరిత్రను సృష్టించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. సమానత్వం కలిగినటువంటి భారత్ కోసం సామాజిక న్యాయం అనేది నినాదాలకు మాత్రమే పరిమితం అయిపోయింది, అలా అవ్వడానికి ఉండకూడదు. పాలనాపరమైన నిర్ణయాల ప్రక్రియలో మహిళలు భాగస్వాములు కావాలి. ఈ సంకల్పంకి నాంది ఇప్పుడు పలుకుదాము అనేటటువంటి విధంగా. అయితే మహిళల ప్రాతినిధ్యం పైన దశాబ్దాలుగా అసెంబ్లీ నుండి పార్లమెంటు వరకు కూడా ఈ వస్తున్నాయి నినాదాలు. ఇప్పుడు అది అన్నింటికీ కూడా సమాధానం దొరుకుతుంది అని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య నిర్మాణాలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉంది. దశాబ్దాలుగా చాలామంది ఇదే అభిప్రాయాన్ని కూడా ఇంతవరకు వ్యక్తం చేసుకొచ్చారు. అంటే మాటలకే పరిమితం, ఏది ఎప్పుడు అయ్యేది పోయేదా, సరికాదు, అవ్వదు అనేటటువంటి విధంగా రకరకాల అభిప్రాయాలు. అయితే ఈ విషయంలో దాదాపు 4 దశాబ్దాలు ఇలా చర్చలో సాగింది. మరి అన్ని రాజకీయ పార్టీలు ఇందులో ఉన్నాయి, అందరికీ కూడా ఇది ఆమోదయోగ్యమేని అన్ని పార్టీలు కూడా కృషి చేశారు దీనికోసం అని చెప్తూ మహిళా సాధికారిత చట్టాన్ని 2029 నాటికి అమలు చేయాలని ప్రజాప్రతినిధుల నుండి ఏకగ్రీవ డిమాండ్ కూడా వచ్చిందని, అందరూ ఏకగ్రీవం అవుతారని, ఈ అంశంపైన ఏప్రిల్ 16 నుండి పార్లమెంట్లో సమగ్ర చర్చ కూడా జరుగుతుంది. మహిళల సాధికారిత ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగుతాయని అనుకుంటున్నాను అని మరలా చెప్తూ పరస్పర సహకారము భాగస్వామితో ముందుకు సాగాలనేదే తమ ప్రయత్నమని, అందరి ఆకాంక్ష కూడా అదే అని మోదీ గారు చెప్పారు. అయితే ఇది ఎలా ఉంటుందని చూడాలి. నమస్తే.